హలో అండి, ఇట్స్ సండే ఆఫ్టర్నూన్. ఫైనలీ వీ హ్యావ్ రీచ్ ద ప్లేస్. ఆరి తీరి మేము వెళ్ళే పాటికే అన్ని పూజలు అయిపోయాయి. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ లంచ్. ఎప్పుడెప్పుడు లంచ్ పెడతారా, తినేసి ఇంటికి వెళ్దామా అని వెయిటింగ్. ఎందుకంటే దట్ డే చంద్రగ్రహణం కూడా. ఎంతమంది చంద్రగ్రహణం నియమాలు పాటిస్తారు కూడా మెయింటైన్ కమెంట్ బాక్స్. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అమ్మ తరపున బంధువులే. కాకపోతే మా అమ్మకు 20 మంది తెలుసుంటే నాకు 3 తెలుసుంటారు అంతే. అదేంటో చిన్నప్పటి నుంచి ఏ పెళ్లిళ్ళు, ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్కే కలుస్తాం, మధ్యలో ఎప్పుడు కలవం. ఈలోపు అప్పుడు చెప్పిన రిలేషన్స్ అన్ని మళ్ళీ మర్చిపోయింట. మళ్ళీ మొదటి నుంచి వీళ్ళు పెద్దమ్మ వాళ్ళక్క అని మా అమ్మ చెప్పుకోవడం, నేను వినడం, మళ్ళీ మామూలు అందరినీ రీపరిచయం అయిపోయాక ఇలా లంచ్కి అయితే వచ్చేసాం. మేము ఇంట్లో నాన్ వెజ్ చేయడమే మానేసాం కదా, సో ఇలా కుమ్మేసాం అనుకోండి. ఆ రోజు ఈసారి మా అమ్మ చెప్పడం నేను మర్చిపోవడం ఇలా కాదని ఈసారి వీడియో క్లిక్ చేసి పడేసా అందరినీ. ఇందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళని తెలుసుకోవచ్చు, మళ్ళీ మా అమ్మతో పనే లేకుండా. అండ్ ఇక్కడ ఒక ముసలవ్వ చూడండి ఎంత చక్కగా ఓపిక కూర్చొని ఐస్ క్రీమ్ లాగించేస్తా ఉన్నారు. అంటే ఈ కాలం చిన్న పెద్ద ముసలి వయస్సు అనే తేడా లేకుండా అందరం అన్నీ తిని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఎన్ని రోజులు బతుకుదామో తెలియదు అన్నట్టు. మా వాడికి కూడా నేర్పిస్తున్న, ఇండివిజువల్గా అన్నీ నేర్చుకొని తెలుసుకోవడం మంచిది ఈ కాలంలో. ఈవిడ ఒక పెద్దమ్మ, అంటే మా అమ్మకి అక్క, 3 అక్కలు. ఈయన చనిపోయారన్నమాట. 3 పెద్దమ్మలో 2 పెద్దమ్మల హస్బెండ్స్. అందరు ఫ్యామిలీస్ ఇక్కడ రిచ్చో మేము తప్ప. వీడియో ఎండింగ్ లో కనిపిస్తారు 2 పెద్ద మామయ్యలు కూడా ఉన్నారు. అంటే మా అమ్మకి 2 పెద్దన్నలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ రిచ్చే కాదు, టాల్ కూడా, లాంగ్ బోట్స్. అలా అందరికీ హాయ్ బాయ్లు చెప్పేసి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.